పరీక్షిత్తు గోరూపధారిణి అయిన భూదేవితో ఈ విధంగా అన్నాడు. అమ్మా, అనంత వైభవోపేతుడైన శ్రీకృష్ణస్వామి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడనే ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడవకు, మనస్సులో దిగులు పెట్టుకోబోకు, భయకంపితవు కాబోకు. కళ్యాణదాయినివైన నిన్ను తన్నిన ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే నా బాణాలతో నేలకూలుస్తాను. చూడు తల్లి, నిరపరాధులైన సాధుజనులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైనవాడు అవశ్యం శిక్షించాలి. అలా శిక్షించకుండా ఉపేక్షించిన రాజాధముని జీవితము, ఆయుష్షు, ఐశ్వర్యము సర్వం వ్యర్థము. ఈ మాట ముమ్మాటికి యథార్థం తల్లి. సాధ్వీమణివైన పృథ్వీ, దుష్టులను శిక్షించడం కోసం, శిక్షణను రక్షించడం కోసమే భగవంతుడైన బ్రహ్మదేవుడు రాజులను సృష్టించాడని శాస్త్రవేత్తలు చెబుతారు. కనుక ఇప్పుడు రాజునైన నాకు ఆర్తరక్షణం అన్నది పరమధర్మం. ఇలా పలికిన ధర్మనందుని మనుముడైన పరీక్షిన్ నరేంద్రుతో వృషభరూపంలో ఉన్న ధర్మదేవుడు ఈ విధంగా అన్నాడు. నరనాథ శిరోమణి, దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో పుట్టిన ధర్మమూర్తులు కనుకనే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి మనసిచ్చి దూతయ్యై రాయభారాలు నడిపాడు. రాజేంద్ర, మేము ఇతర ప్రాణులను బాధపెట్టేవాళ్ళం కాము. ఆ మూలంగా ఏ ప్రాణికి ఎటువంటి ఆపద కలగదు. నానా విధాలైన వాదోపవాదాలకు సమ్మోహితులైన యోగీశ్వరుడు ఆత్మయే సుఖదుఖాలు కల్పించే ప్రభువంటారు. దైవజ్ఞులు గ్రహాలకు, దేవతలకు ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు. మీమాంసకులు కర్మానికే ప్రాధాన్యమిస్తారు. లోకాయతికులు ప్రకృతికే ప్రభావాన్ని కట్టబెడతారు. కానీ వారు చెప్పేవారిలో ఎవ్వరికీ సుఖదుఖాలునిచ్చే సామర్థ్యం లేదు. ఎవరి వల్లనో తమకు దుఃఖం ప్రాప్తించిందని, ఎవరో తమకు ఎగ్గు చేశారని అనుకోవటం పొరపాటు. బుద్ధికి మనస్సుకి అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సమస్తము జరుగుతుంది అని పలికే ధర్మదేవునితో ధర్మరాజపౌత్రుడైన పరీక్షిత్ ఈ విధంగా అన్నాడు. వృషభరూపంలో ఉన్న ధర్మదేవా, నీవు ధర్మమూర్తివి, ధర్మజ్ఞుడువు. నీ పలుకుల తీరు పరమధర్మంగా ఉంది. పాపాత్ముడు చేసిన పాపాన్ని ప్రకటించడానికి కూడా ఇష్టపడవు. నిజమే, పాపకర్ముల పాపాన్ని ప్రకటించే వారికి కూడా ఆ పాపఫలం అంటుకుంటుందంటారు. వాక్కుకు మనస్సుకు అతీతమైన దైవీమాయ వల్ల జీవులకు వధ్యఘాతిక స్వరూపం సులభవేద్యం కాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగంలో నీకు తపం, శౌచం, దయా, సత్యం అనే 4 పాదాలు ఉండేవని చెబుతారు. త్రేతాయుగంలో ఆ 4 పాదాలలో ఒక పాదం భగ్నమైంది. ద్వాపరయుగం రాగానే 2 పాదాలు లోపించాయి. ఇప్పుడు కలియుగంలో 3 పాదాలు లుప్తమైపోయి సత్యమనే 1 పాదం మాత్రమే మిగిలి ఉంది. ఆ పాదాన్ని కూడా కలియుగాంతంలో అధర్మం ఆక్రమించి భగ్నం చెయ్యాలని కాచుకొని ఉంది. ఇదిగో ఇటు చూడు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించి